హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 43. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా ఒక వయసులో ఉన్న అబ్బాయి తిరుగుతున్నాడంటే దాని అర్థం పక్కాగా ఎవరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని. అది కాకపోతే అంతకన్నా దారుణమైన పని ఏదో చేస్తున్నట్లు కన్ఫర్మ్. నాకు తెలీదా ఏంటి అంది రక్ష డౌట్గా రాఖీ వైపు చూస్తూ. ఏం మాట్లాడుతున్నావే? నాకెవరూ లేరే బాబు. నేనెవరితోనైనా డేటింగ్ చేయాలని నీకంత సరదాగా ఉంటే చెప్పు, ఇప్పుడే నీ బట్టలు సర్దుకుని పదా అన్నాడు రాఖీ. చెంప పగులుతుంది. ఏం మాట్లాడుతున్నావు? పోరా ఇక్కడి నుంచి అంది రక్ష. ఏంటే పోయేది? పోవడానికా వచ్చింది? నా రూమ్మేట్ ఒక అబ్బాయి, అతను మరెవరో కాదు, ఆర్య. నీకు తెలుసు కదా అన్నాడు రాఖీ. ఆర్య గారితో ఉంటున్నావా? ఎందుకని? ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. ఆయనతో నువ్వు ఉండడం ఏమిటి? ఆశ్చర్యంగా అడుగుతోంది రక్ష. బేసిక్గా నేను అదే ఏరియాలో ఒక రూమ్ తీసుకుందాం అనుకున్నాను. అవినాష్ కేస్ గురించి ఎంక్వైరీ చేయడంలో నువ్వు కూడా నాకు హెల్ప్గా ఉండు రాఖీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉందాం అన్నారు. అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ మన కేస్ కోసం నన్ను అప్రోచ్ చేస్తే కాదనలేకపోయాను. మార్నింగ్ కూడా నేను ఆయనతో మాట్లాడుతున్నాను. నువ్వేమో నన్ను అర్థం చేసుకోకుండా ఊరికే ఎంక్వైరీ మొదలుపెట్టి నన్ను అవాయిడ్ చేస్తున్నావు. అవునా? నాకు తెలియదు కదా రాఖీ. నువ్వు చెప్పిందంతా నిజమేనా అంది రక్ష కొంచెం డౌట్గా చూస్తూ. ఒసేయ్, నీకు నన్ను చూస్తే అబద్ధాలు చెప్పేవాడిలా కనిపిస్తున్నానా? ఇంత డౌట్ ఉన్నప్పుడు నేను ఆర్య గారితో ఉండను. ఇప్పుడే వెళ్ళి నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మళ్ళీ అప్పు ఇంటికి వచ్చేస్తాను. ఆఫీస్కి 2 hours లేట్ అయినా పర్వాలేదు, ఎర్లీ మార్నింగ్ బయలుదేరతాను. కోపం నటిస్తూ వెళ్ళిపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు రాఖీ. అరే ఆగు రాఖీ, నీకెందుకంత కోపం వస్తుంది? నాకు తెలియక నేనేదో అంటే ఆ మాటలు పట్టుకుంటావా నువ్వు? ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్తో గొడవ పెట్టుకుంటావా? ఆయన మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు అవినాష్ విషయంలో. నువ్వు కొంచెం తోడుగా ఉండొచ్చు కదా ప్లీజ్ అంది రక్ష. లేదు రక్ష, ఎందుకు? నీకు ఇంత కోపం వస్తుంది కదా. పైగా నా మీద నీకు అస్సలు నమ్మకం లేదు. చీటికి మాటికి గొడవలు పడుతున్నావు. పైగా నేనెవరో అమ్మాయితో డేటింగ్లో ఉన్నానని మాట్లాడుతున్నావు. నేను ఉండను రక్ష అన్నాడు రాఖీ. ఒరేయ్, నీకు ఛాన్స్ దొరికింది కదా అని ఇలా నేను అన్న ప్రతి దానికి రివర్స్లో మాట్లాడి రివెంజ్ తీర్చుకోకురా, నీకు దండం పెడతాను. నేనంటే కోపంలో ఏదో అన్నాను, అంత సీరియస్ అవ్వకు అంటూ రాఖీ పక్కకు వచ్చి కూర్చుంది రక్ష. ఇందాక దూరంగా వెళ్ళిపోయావు, డోంట్ టచ్ మీ అన్నావు కదా, ఇప్పుడెందుకు దగ్గరగా వస్తున్నావు అన్నాడు రాఖీ. ఏంట్రా ఫోర్స్ కొడుతున్నావు? సరే రానులే అంటూ రక్ష లేస్తూ ఉంటే, కూర్చో రక్ష, ఊరికే అన్నాను అంటూ నవ్వుతూ రక్ష చెయ్యి పట్టుకుని లాగాడు రాఖీ. నవ్వుతున్న రాఖీని చూసి తాను కూడా చిన్న నవ్వు నవ్వుతూ కూర్చుంది. ఏంటో తెలియదు, మార్నింగ్ నుంచి నీ గురించి తెలియకపోతే పిచ్చెక్కిపోయింది. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు. ఒక్కరోజు కనిపించకపోతే అప్పుడు స్టార్ట్ అయింది నాలో టెన్షన్. నాకు తెలియకుండానే నీకు బాగా దగ్గరైపోయాను అంది రక్ష. నాకు చాలా దగ్గరయ్యావా నువ్వు? నా మొహం ఏమీ కాదు, చేతి మీద చెయ్యి వేస్తేనే చంపేస్తాను రోయ్ అంటావు. ఎప్పుడే నువ్వు నాకు దగ్గరయ్యింది అన్నాడు రాఖీ. ఏంటి జోక్ చేస్తున్నావా? అస్సలు నవ్వు రావట్లేదు. నేను నీకోసం కంగారు పడితే నువ్వేమో జోక్స్ వేస్తావు నా మీద. ఎప్పుడైనా నేను కనిపించకుండా పోతే నీకు తెలుస్తుంది అంది రక్ష. ఎక్కడికి పోతావు నాకు కనిపించకుండా? నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి పట్టేసుకుంటాను అన్నాడు రాఖీ నవ్వుతూ. రక్ష, ఈరోజు నేను నిన్ను డార్లింగ్ అన్నా కూడా నువ్వు నన్ను ఏమీ అనలేదు. కొంచెం నా లవ్ని యాక్సెప్ట్ చేసేసావని నాకు నమ్మకం పెరిగిపోతోంది అన్నాడు రాఖీ. నేను నీకు డార్లింగ్ ఏమీ కాదు, జస్ట్ మనం ఫ్రెండ్స్ మాత్రమే అంది రక్ష. ఏయ్, బ్రెయిన్ పని చేయట్లేదా ఏంటి నీకు? తలనొప్పి అని కూడా అన్నావు కదా. రక్ష తల అటు ఇటు తిప్పి చూస్తున్నాడు రాఖీ. ఒరేయ్, ఏంటి నా తల అలా తిప్పేస్తున్నావు?
రాఖీ చేతులు తోసేసింది. మరి లేకపోతే ఏమిటి? అరే, నీకు నాకు మధ్య ఇంత కెమిస్ట్రీ నడుస్తోంది, దీన్ని లవ్ కాక ఇంకేమంటారు? నీ మైండ్లో చిప్పేమన్నా దొబ్బిందేమోనని చూస్తున్నాను అన్నాడు రాఖీ. ఏయ్, నీకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి, పిచ్చి పిచ్చిగా వాగుతావా అంటూ చేతులతో కొడుతోంది రక్ష. డార్లింగ్, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, ఫైటింగ్ చేయడానికి కాదే. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే ఒకరోజు పెట్టుకుందామని చెప్పాను కదా అంటూ రక్ష చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు రాఖీ. ఓయ్ వదులు, డార్లింగ్ అని పిలుస్తున్నావేంటి? ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పిలుస్తావా? కొడతాను రోయ్ అంది రక్ష. తిడుతున్నావు, కొడుతున్నావు, ఒక్కరోజు కనిపించకపోతే పెద్ద క్లాస్ తీసుకుంటున్నావు. మార్నింగ్ మార్నింగ్ లెక్కలేనన్ని మెసేజ్లు చేశావు. ఆ మెసేజ్ ఏంటి? ఎవరైనా అమ్మాయిని పెళ్లిగాని చేసుకోవట్లేదు కదా అని ఎమోషనల్ పిక్స్ పెట్టావు. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నీకే అర్థం కావట్లేదా రక్ష? నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ బుద్ధి ఉన్నవాడెవ్వడైనా దీన్ని లవ్ అనే అంటారు. యు లవ్ మీ రక్ష అన్నాడు రాఖీ. అబ్బబ్బా, ఏంటి నువ్వు? ఏదో కొంచెం క్లోజ్గా బిహేవ్ చేస్తే లవ్వేనా? ఏయ్, ఇంకెప్పుడు ఓపెన్ అవుతావే? నీకు నిజంగా తెలియట్లేదా? తెలిసి కూడా ఒప్పుకోలేకపోతున్నావా? అబ్బా, ఏంటిప్పుడు? నువ్వు ఏమైనా అనుకో, నా దృష్టిలో ఇది ఫ్రెండ్షిప్, దట్స్ ఫైనల్ అంది రక్ష. ఫ్రెండ్షిప్లో ఇలా ఎవరైనా మాట్లాడుకుంటారా మనలాగే ఇంత క్లోజ్గా అంటూ రక్షకి మరింత దగ్గరగా జరుగుతున్నాడు రాఖీ. ఏంటి మీద మీదకి వస్తున్నావు? దూరం అంటూ రక్ష దూరంగా జరుగుతోంది. ఓహో, నాకిప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. లవ్ యూ చెప్తే నేను ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటానో అని ఇలా డ్రామా ప్లే చేస్తున్నావు కదా అన్నాడు రాఖీ. అబ్బా రాఖీ, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, నీకు చెప్తే అర్థం కాదా? ఓసిని, ఇన్ని ఫీలింగ్స్తో నీలో నువ్వే సతమతం అయిపోతున్నా ఒప్పుకోవా నువ్వు? ఇప్పటి వరకు మాటలతో ట్రై చేశాను, ఈవినింగ్ నీకు స్ట్రాంగ్ డోస్ ఇస్తాను, ఎందుకు నాకు లవ్ యూ చెప్పవో చూస్తాను అనుకుంటూ. అవును రక్ష, సుశీల గారి బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా తెలిసిందా అడిగాడు రాఖీ. మార్నింగ్ ఆంటీ రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నట్లు తన రూమ్లోకి వెళ్ళాను, అంతా క్లియర్గా సెర్చ్ చేశాను, నాకు ఏమీ ప్రూఫ్ దొరకలేదు. బట్ ఎన్ అనే అక్షరంతో ఈ గోల్డ్ చైన్ మాత్రం దొరికింది. ఆంటీ పేరు సుశీల, వాళ్ళ అబ్బాయి పేరు అవినాష్. ఈ ఎన్ అక్షరం ఎవరు అర్థం కాలేదు అంటూ ఆ చైన్ రాఖీకి ఇచ్చింది రక్ష. ఇంతకు మించి ఆంటీ రూమ్లో నాకు ఏమీ దొరకలేదు. ఆంటీ లాకర్లో మేబీ ఏమైనా ఉండొచ్చు, కానీ లాకర్ నెంబర్ ఏమిటో నాకు తెలియదు అంది రక్ష. ఒక్కసారి నేను ట్రై చేయొచ్చా ప్లీజ్? వన్స్ ట్రై చేస్తాను అన్నాడు రాఖీ. కానీ రాఖీ ఆంటీ ఇంట్లోనే ఉన్నారు, ఆవిడ ఉండగా ఆవిడ రూమ్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే బాగోదు, పైగా ఆవిడ అస్సలు ఒప్పుకోరు అంది రక్ష. 1 minute అంటూ వెంటనే అప్పుకి కాల్ చేశాడు రాఖీ. రాఖీ కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేశాడు అప్పు. రాఖీ చెప్పేది వినకుండా గబగబా మాట్లాడుతున్నాడు. ఒరేయ్, నీకోసం నీ మరదలు వచ్చి గోల గోల చేసింది బే. అబ్బా, పోలీస్ ఆఫీసర్ లాగా ఒకటే ఎంక్వైరీ, తలనొప్పి వచ్చేసిందనుకో అని అప్పు అనగానే, ఒరే అప్పు, నేను రక్ష దగ్గర ఉన్నాను అన్నాడు రాఖీ. ఆ మాటలు రక్షకి ఎక్కడ వినిపిస్తాయో అని కంగారు పడుతూ, ఏంట్రా మన ఏరియాకి వచ్చావా నువ్వు? అదేంట్రా ఇక్కడికి రాకుండా డైరెక్ట్గా అక్కడికి పోయావు? అంతేలేరా, ఫ్రెండ్షిప్ కన్నా నీకు గర్ల్ ఫ్రెండే ఎక్కువైపోయింది అన్నాడు అప్పు కొంచెం జల్సీగా. నీ అబ్బా, ఏంట్రా వేషాలా? నీకు నాన్సీ ఎలాగో నాకు రక్ష అలాగా, పిచ్చి పిచ్చి నాటకాలు దెబ్బకు అన్నాడు రాఖీ. రాఖీ మాటలు వింటూ రక్ష పెదవులపైన చిరునవ్వు ఆటోమేటిక్గా వచ్చేసింది. మరుక్షణంలోనే కొంచెం కోపంగా కూడా చూస్తోంది. వీడు నన్ను నిజంగా లవ్ చేస్తున్నాడా? నేనేదో తన వైఫ్ అయిపోయినట్లు ఇమాజినేషన్ చేసేసుకోవడమే కాకుండా తన ఫ్రెండ్కి కూడా చెప్తున్నాడు. అంత డీప్గా లవ్ చేస్తున్నాడా? ఆశ్చర్యంగా రాఖీ వైపు అలాగే చూస్తోంది. ఒరే అప్పు, నీ హెల్ప్ కావాలి. సుశీల ఆంటీని మీ ఇంటికి ఏదో ఒకటి చెప్పి తీసుకువెళ్ళండి, అట్లీస్ట్ 2 hours అయినా అన్నాడు రాఖీ. ఎందుకురా, ఏమైంది అడిగాడు అప్పు. చెప్పింది చేయరా,
తర్వాత నేను క్లారిటీగా మాట్లాడతాను. అన్నట్లు నువ్వు మెడిసిన్స్ వేసుకున్నావా అడిగాడు రాకీ. ఇప్పుడే నాన్సీ మెడిసిన్స్ ఇచ్చింది, వేసుకున్నాను. సరే అయితే నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇప్పుడే నాన్సీని పంపిస్తాను అన్నాడు అప్పు. అప్పు కాల్ కట్ చేసి తన వైపే చూస్తున్న రక్షాని చూసి కనురెప్పలు ఎగరేస్తూ ఏంటే ఆలోచిస్తున్నావు అన్నాడు రాకీ. ఏమీ లేదు. అప్పు నువ్వు ఏం చెప్తే అది చేసేస్తాడా? ఎందుకు ఏమిటి అని అడగడా అంది రక్ష. ఎందుకు అడగడు? అడుగుతాడు, కానీ నేను తర్వాత చెప్తాను అన్నాను కదా. అంతే, ఇంకా నా మాట వింటాడు. ఏదేమైనా నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నా మీద నమ్మకం రాకీ నవ్వుతూ అన్నాడు. రక్షా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏంటే ఏమైంది? రక్షా కళ్ళు తుడుస్తూ అడుగుతున్నాడు రాకీ. నేను అవినాష్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ రాకీ. అప్పు పైన అటాక్ జరిగిన రోజు వాడితో నేను అనవసరంగా గొడవపడ్డానేమో. ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తిరిగి వచ్చేస్తే బావుండు. బాగా మిస్ అవుతున్నాను వాడిని. ఆంటీ అయితే డైలీ నైట్ ఏడుస్తున్నారు కూడా. ఎలా ఓదార్చాలో అస్సలు అర్థం కావట్లేదు నాకు అంది రక్ష వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. రక్ష, అవినాష్ నిజస్వరూపం తెలిస్తే నువ్వు ఆంటీ ఏమైపోతారో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద విషయం నేను మీ దగ్గర దాచిపెట్టి ఎంక్వైరీ చేస్తున్నానని మాత్రమే చెప్తున్నాను. నా కస్టడీలో అవినాష్ ఉన్నాడని నీకు తెలిస్తే నువ్వు నన్ను ఎలా చూస్తావో, నిజం ఎందుకు దాచిపెట్టాను అని ఆలోచించి అర్థం చేసుకుంటావో లేక అపార్థం చేసుకుంటావో. ఆల్మోస్ట్ ఈ విషయం మీ వరకు రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అవినాష్ మారితే ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడు, లేకపోతే ఎప్పటికీ తిరిగి రాడు అని మనసులో అనుకుంటూ డోంట్ వరీ రక్ష అంటూ రక్షాని దగ్గరగా తీసుకుని ఓదారుస్తున్నాడు. ఏది ఏమైనా నీకు అప్పుకి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, ఫ్రెండ్షిప్ నాకు అవికి లేదేమో. అప్పు నువ్వు చెప్పగానే వెంటనే మాట వినడం నాకు బాగా నచ్చింది. అవినాష్ ఎప్పుడు నాకు ఆపోజిట్గానే ఆలోచిస్తాడు. నేనే వాడి మాటలు వింటూ ఉండేదాన్ని అంది రక్ష. రక్ష మైండ్ ఎలాగైనా డైవర్ట్ చేయాలి అనుకుంటూ అప్పు మాత్రమే నా మాట వింటాడా? నువ్వు కూడా వింటావు కదా అన్నాడు రాకీ. నేనేమీ నీ మాట వినను. ఎందుకు వినవు? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నైట్ బయటికి రమ్మంటే రాను రాను అంటూనే ఆలోచించకుండా వచ్చేశావు. టెర్రస్ పైకి ఒక అబ్బాయి రమ్మంటే ఏ ఆడపిల్లైనా వెళ్తుందా? కానీ నువ్వు నేను చెప్పగానే నా వెనక వచ్చేశావు. నేను చీర కట్టుకోవద్దు అని చెప్తే నా మాట విని నీకు కష్టమైనా సరే ఒకరోజు మొత్తం చూడీదార్ వేసుకున్నావు. అదంతా ఎందుకు? ఇప్పుడు ప్రెజెంట్ నేను చెప్పే మాటలన్నీ A to Z చాలా కాన్సన్ట్రేషన్గా వింటున్నావు కదా అన్నాడు రాకీ. ఓరి నాయనో, అవును కదా. నేను ఎందుకు నీ మాట వింటున్నాను? నేను అస్సలు గమనించలేదు. నీకేమైనా హిప్నాటిజం వచ్చా ఏమిటి? మాయలోడివా నువ్వు అంది రక్ష. అవును, నేను మాయలోడినే. ఈరోజు రేపటిలో నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటాను, చూడు కావాలంటే నవ్వుతూ అన్నాడు రాకీ. అబ్బా చా, అంత సీనుందా నీకు? చూద్దాం తాను కూడా నవ్వుతూ అంది రక్ష. నవ్వుతున్న రక్ష వైపు చూసి నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి రక్ష, ఐ లవ్ యూ సో మచ్ అనుకుంటూ అలాగే చూస్తున్నాడు రాకీ. కావ్య నుంచి మెసేజ్. ఇదేంటి నా ఫోన్కి మెసేజ్ చేస్తుంది? కిందే ఉంది కదా అంది రక్ష వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తూ. మాటల్లో పడి మెడిసిన్స్ వేసుకున్నావా లేదా? టైం అయింది చూసుకో. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి, మర్చిపోవద్దు డియర్ రక్ష అని మెసేజ్ చేసింది కావ్య. కావ్య, నేను మరీ రాకీతో ఈవినింగ్ వరకు ఏమీ మాట్లాడను, వాడు వెళ్ళిపోతాడు ఓకే అని రిప్లై ఇచ్చింది రక్ష. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న రాకీ, హోయ్ నేను వెళ్ళిపోతానని నీతో చెప్పానా? అప్పుడే వెళ్ళను, నేను ఇంకొక 2 hours ఉంటాను అన్నాడు రాకీ. ఎందుకు? ఇప్పటికే నువ్వు పైకి వచ్చి 1 hour దాటుతోంది. ఇంకా 2 hours ఇక్కడే ఉంటే కావ్య మన మధ్య ఏదో నడుస్తుంది అనుకుంటుంది. వద్దు వెళ్ళిపో అంది రక్ష. కావ్య అనుకోవడం ఏంటే? ఆల్రెడీ మన మధ్య మ్యాటర్ నడవడం కాదు, పరుగులు తీస్తోంది, నీకు తెలియట్లేదు అన్నాడు రాకీ. అబ్బబ్బా ఆపుతావా? మళ్ళీ మొదలుపెట్టావు. ఏది మాట్లాడినా లాస్ట్ నువ్వు ఈ మ్యాటర్ దగ్గరే ఆపుతావు. ముందు ఇప్పటి సిచ్యువేషన్ గురించి ఆలోచించు. ఆంటీ అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తే
మనం ఆవిడ రూమ్లోకి వెళ్ళి లాకర్ ఎలా ఓపెన్ చేస్తాము? నాకు అస్సలు లాకర్ నెంబర్ తెలియదంటే నువ్వు వినట్లేదేంటి అంది రక్ష. రక్ష, ఆంటీ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్ పేరు నీతో చెప్పారా? లేదు. అసలు అంకుల్ గురించి డిస్కషన్ వస్తేనే ఆంటీ ఊరుకోదు. అస్సలు తన గత జీవితం గురించి ఆవిడ మాట్లాడరు అంది రక్ష. ఇప్పుడు ఆంటీకి ఒక 49-50 ఇయర్స్ ఉంటాయి కదా అన్నాడు రాకీ. మేబీ ఉండొచ్చేమో. ఎందుకని? ఏమీ లేదు, ఊరికే అడుగుతున్నాను. మొన్న ముసుగు మనుషులు మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆంటీ ఎప్పుడైనా లాకర్ ఓపెన్ చేసి చూసిందా? అసలు అబ్జర్వ్ అయినా చేశారా అడిగాడు రాకీ. ఏమో తెలియదు రాకీ, నైట్ మేమంతా పైనే నిద్రపోయాము. అవినాష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆంటీని నా దగ్గరే ఉంచుకుంటున్నాను, ఒంటరిగా ఉండనివ్వట్లేదు అంది రక్ష. ఇట్స్ ఓకే, నేను ఒక పర్సనల్ ఫోన్ మాట్లాడి వస్తాను, 5 minutes అంటూ పక్కకు వెళ్తున్న రాకీ చెయ్యి పట్టుకుంది రక్ష. పర్సనల్ అంటున్నావు, ఎవరో తెలుసుకోవచ్చా? నేను వినకూడని మాటలు ఏముంటాయి, పక్కకు వెళ్ళి మాట్లాడతా అంటున్నావు అంది రక్ష. అబ్బా రక్ష, నీకు ప్రతిదీ డౌటేనా? అరే, అమ్మాయిలకి మాత్రమే పర్సనల్స్ ఉంటాయా ఏమిటి? అబ్బాయిలకు ఉండకూడదా? నా ఫ్రెండ్ ఒకడు షాపింగ్కి వెళ్ళాడు, నాకు ఇన్నర్స్ తెమ్మని చెబుదామని పక్కకు వెళ్తున్నాను. ఏ బ్రాండు, ఏ సైజు నీ ముందు ఎలా చెప్తాను? నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటానులే, నీ ఎదుర్కొండానే మాట్లాడతాను అన్నాడు రాకీ నెంబర్ డయల్ చేస్తూ. చిచి, అసలు నీకు సిగ్గులేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మాయిల ముందు ఇలాంటి డిస్కషన్స్ చేస్తారా? పోరా అటు, రాకీని తోసేసింది రక్ష. నువ్వే ఉండమంటావు, నువ్వే వెళ్ళిపోమంటావు, ఏంటో అంటూ కొంచెం పక్కకు వచ్చి ప్రతాప్కి కాల్ చేసి మాట్లాడుతున్నాడు రాకీ. రాకీ నెంబర్ రాగానే వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు ప్రతాప్. చెప్పండి సార్. ప్రతాప్, నీకు పాత క్రైమ్స్ రీఓపెన్ చేసి 50 to 55 ఇయర్స్ ఉన్న నేరస్తుల బ్లడ్ గ్రూప్తో అవినాష్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయమని చెప్పాను. ఆల్రెడీ నీకు నేను ఈ పని చెప్పి కూడా 3-4 days అవుతుంది. ఇప్పటి వరకు నాకు రిజల్ట్ ఎందుకని చెప్పట్లేదు సీరియస్గా అడుగుతున్నాడు రాకీ. సార్, నేను ఆల్రెడీ వర్క్ మొదలుపెట్టాను. అవినాష్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే నేరస్తులు చాలామంది కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ సెపరేట్ చేసి అవినాష్ DNA కూడా వాళ్ళలో ఏ ఒక్కరికైనా మ్యాచ్ అవుతుందేమో అని చెక్ చేస్తున్నాను. ఏదైనా రిజల్ట్ తెలిస్తే మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను అన్నాడు ప్రతాప్. చూడు ప్రతాప్, మనకి టైం లేదు. ఇప్పుడు అంతమంది నేరస్తులకు DNA చెక్ చేయడం అంటే చాలా కష్టం, చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ నీ దగ్గర ఉన్న లిస్ట్లో N అక్షరంతో స్టార్ట్ అయ్యే పేర్లన్నీ వేరు చెయ్యి. వాళ్ళల్లో డ్రగ్ కేసులో ఎవరైనా ఒక 20 years బ్యాక్ అరెస్ట్ అయినట్లు FIR రిజిస్టర్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫుల్ బాడీ హెల్త్ కండిషన్ రిపోర్ట్ మొత్తం రిజిస్టర్ చేసే ఉంటారు. అందులో DNA రిపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అవినాష్ DNAతో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న నేరస్తుడి DNA మ్యాచ్ అవుతుందేమో చెక్ చేయి. ఇమీడియట్లీ నాకు ఒక 1/2 hourలో ఇన్ఫర్మేషన్ రావాలి. గాట్ ఇట్ అన్నాడు రాకీ సీరియస్గా. ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటూ ప్రతాప్ కాల్ కట్ చేసి ఆ లిస్ట్లో N అక్షరంతో స్టార్ట్ అవుతున్న పేర్లన్నీ అబ్జర్వ్ చేసి వాటన్నిటినీ వేరు చేసి ఒక్కొక్కరి గురించి సెర్చ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 4 వరకు డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు అర్థమవుతోంది. వాళ్ళల్లో అవినాష్ బ్లడ్ గ్రూప్ 2కి మ్యాచ్ అవుతోంది. వాళ్ళల్లో ఒకడితో అవినాష్కి ఏదైనా బ్లడ్ రిలేషన్ ఉండొచ్చని అర్థమైంది ప్రతాప్కి. వెంటనే DNA రిపోర్ట్ కోసం ఆ కేసులు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయబడ్డాయో అబ్జర్వ్ చేసి వెంటనే అక్కడికి బయలుదేరాడు ప్రతాప్. ప్రతాప్ వెళ్తూ వెళ్తూ రాకీకి క్లియర్గా తాను చేస్తున్న ఇన్వెస్టిగేషన్ గురించి మెసేజ్ చేశాడు. సార్, N అక్షరంతో 4 నేరస్తులు డ్రగ్ మాఫియాలో 20 years బ్యాక్ ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు క్లియర్గా తెలుస్తోంది సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాకి సంబంధించిన వారు. వాళ్ళల్లో 2కి అవినాష్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యింది. DNA రిపోర్ట్ కోసం నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను సార్ అని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి వెంటనే రాకీ ప్రతాప్కి కాల్ చేశాడు. ప్రతాప్, నువ్వు డైరెక్ట్గా ఎలా వెళ్తావు? కాస్తైనా ఆలోచించవా? CID ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు ఎవరికి తెలియదు. ఆర్ యు మ్యాడ్? సీరియస్గా అరిచాడు రాకీ. సారీ సార్, టైం లేదన్నారు. 1/2 hourలో మీకు రిపోర్ట్స్ ఎలా అందిస్తాను?
టైం లేదు అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఒక్క రాంగ్ స్టెప్ పడినా చాలు, అందరం బుక్ అవుతాము. జాగ్రత్తగా డీల్ చేయాలి ప్రతాప్. ఆ ఇద్దరి పేర్లు నాకు చెప్పు. వాళ్ళ డీటెయిల్స్ నాకు వెంటనే వాట్సాప్ చేయి. నేను చూసుకుంటాను. తొందరపడి నువ్వేమీ చెయ్యకు. అవినాష్ ఏ విషయమైనా చెప్తున్నాడా? నోరు విప్పాడా? అడిగాడు రాకీ. లేదు సార్, అసలు ఎంత కొట్టినా ఏమీ చెప్పట్లేదు. కానీ ఎందుకన్నా స్ట్రగుల్ అవుతున్నాడు సార్. ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు షేక్ అవుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఉన్నట్లుండి గట్టిగా అరుస్తున్నాడు అన్నాడు ప్రతాప్. ప్రతాప్, అవినాష్ ఆల్రెడీ డ్రగ్ ఎడిటర్. ఇప్పుడు అతని బాడీకి బాగా డ్రగ్ అలవాటైపోయింది. మీరంతా జాగ్రత్త. పొరపాటున వాడి కట్లు ఊడతీయద్దు. ఆ డ్రగ్ వాడి శరీరంలో ఇంజెక్ట్ అయ్యేంత వరకు వాడు మనిషి రూపంలో ఉన్న మృగం. బీ కేర్ఫుల్ అని 1కి 2 సార్లు చెప్పి శాంతి గారికి వాడి సిచ్యువేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఆవిడ చూసుకుంటారు అని చెప్పాడు రాకీ. సార్, నాకు చిన్న డౌట్ అన్నాడు ప్రతాప్. వాట్ ప్రతాప్, టెల్ మీ. సార్, నిన్న మీరు అవినాష్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు డ్రగ్ ఎడిటర్వి, నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే సిఐడి ఆఫీసర్ని నాకిన్ని తెలివితేటలు ఉండాలి అని వాడి ముందు మీ ఐడెంటిటీ గురించి మీరు ఓపెన్ అయ్యారు కదా సార్. మొదట్లో నేను ఒక్కసారి అవినాష్ ఎదురకుండా మన ఐడెంటిటీ గురించి మాట్లాడుతుంటే వద్దు ప్రతాప్ అని నన్ను కంట్రోల్ చేశారు. కానీ మీ అంతటా మీరే ఎందుకు ఓపెన్ అయిపోయారు అడిగాడు ప్రతాప్. అవినాష్ మన కస్టడీలో 4 days నుంచి ఉంటున్నాడు. వాడు అతనిని మనం కంట్రోల్లోకి తీసుకున్న మొదటి రోజే మన ఐడెంటిటీ వాడికి తెలిస్తే అలర్ట్ అవుతాడని చెప్పొద్దన్నాను. కానీ ఇప్పుడు వాడికి ప్రతి విషయం అర్థమై ఉంటుంది. వాడిని తక్కువ అంచనా వేయకూడదు. సిటీలో ఒక నార్మల్ పర్సన్ లాగా ఉంటూ రహస్యంగా డ్రగ్ మాఫియాని నడిపే గ్యాంగ్లో ఒక నెంబర్ అని మర్చిపోవద్దు. నీ డౌట్ క్లియర్ అయిందా ప్రతాప్? మీరు చెప్పాక క్లియర్ కాకుండా ఉంటుందా సార్? ఓకే, డన్ ప్రతాప్. సార్, నేను అవినాష్ గురించి డాక్టర్ శాంతి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తాను. మీకు ఆ ఇద్దరి నేరస్తుల పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడే వాట్సాప్ చేస్తాను అన్నాడు ప్రతాప్. ఫాస్ట్ ప్రతాప్, టైం లేదు అని చెప్పి కాల్ కట్ చేశాడు రాకీ. వెంటనే మళ్ళీ ఆర్యాకి కాల్ చేసి, ఆర్య, చిన్న ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ కావాలి, టైం లేదు, త్వరగా అని చెప్తూ ప్రతాప్ దగ్గర నుంచి వచ్చిన డీటెయిల్స్ మొత్తం ఆర్యాకి సెండ్ చేసి, ఎంక్వైరీ చేసి ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. 15 minutesలో నాకు ఈ ఇద్దరి నేరస్తుల్లో ఎవరి డిఎన్ఏ అవినాష్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో తెలియాలి అని అన్నాడు రాకీ. రాకీ పంపించిన మెసేజ్ అబ్జర్వ్ చేసి, 20 years బ్యాక్ మా స్టేషన్లోనే ఈ కేసు రిజిస్టర్ అయ్యింది. నేను ఈ కేస్ డీటెయిల్స్ అన్నీ A to Z అబ్జర్వ్ చేసి మీకు ఇప్పుడే పంపిస్తాను అన్నాడు ఆర్య. రక్ష అప్పుడే తన వైపు వస్తూ ఇంతసేపా ఫోన్ మాట్లాడడం కోపంగా చూస్తూ అంటోంది. రక్ష, వాడు వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు నన్నే సెలెక్ట్ చేసుకోమని. సెలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా అన్నాడు రాకీ. అబ్బో, అప్పటికేదో సూట్ కొనుక్కుంటున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. ఇన్నర్స్ కొనుక్కోవడానికి ఇంత బిల్డప్పా? దాని గురించి నువ్వు నీ ఫ్రెండ్స్ డిస్కషనా? చిచ్చి, సిగ్గులేదు మీకు. ఇలాంటివి నీ ఫ్రెండ్ చేత తెప్పించుకుంటావా? కొంచెం చిరాకుగా ఫేస్ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది రక్ష. రక్ష ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ తాను కూడా లోపలికి వెళ్ళాడు రాకీ. రక్ష, రాకీ బాల్కనీలో నుంచి నాన్సీ వాళ్ళ ఇంటికి రావడం గమనించారు. హాయ్ సుశీల ఆంటీ అంటూ నాన్సీ లోపలికి వచ్చింది. హాయ్ నాన్సీ, కమ్, వాచింగ్ టీవీ అంటూ లోపలికి పిలిచింది సుశీల. నో ఆంటీ, ఐ యామ్ బిజీ, ప్లీజ్ హెల్ప్ మీ అంది నాన్సీ. వాట్ హ్యాపెన్ నాన్సీ అంది సుశీల. ప్లీజ్ కమ్ టు అవర్ హోమ్, ఐ డోంట్ నో దట్ నేమ్ అంది నాన్సీ. నాన్సీ సుశీల గారితో మాట్లాడుతూ ఉండగానే ఆర్య నుంచి రాకీకి క్లియర్గా మెసేజ్. సార్, మీరు పంపించిన ఇద్దరిలో ఒకరి డిఎన్ఏ అవినాష్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతోంది. అతని పేరు నాగేష్. బట్ అతను మా పోలీస్ ఎంక్వైరీలో చనిపోయాడని క్లియర్గా మెన్షన్ చేశారు సార్. లాకప్లో ఉండగా అతను మరణించాడని, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని కూడా డిస్మిస్ చేశారు అని లాంగ్ మెసేజ్ చేసి కేస్ డీటెయిల్స్ మొత్తం వాట్సాప్ చేశాడు ఆర్య. నాన్సీ మాటలు అర్థం కాక, కావ్య, ఈ పిల్ల ఏం చెప్తోంది? హెల్ప్ చేయమని అడుగుతోంది, ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మంటోంది. ఏమైంది అని అడిగితే చెప్పలేకపోతోంది. ఒక్కసారి నేను వెళ్ళి చూసి వస్తాను. పాపం ఈ పిల్లకి వంట కూడా అంతంత మాత్రం వచ్చు. అప్పుకి ఒంట్లో బాలేదు కదా, ఇలా రోజు ఏదో ఒకటి పాడు చేస్తోంది.
అప్పు కోలుకునే వరకు నేను ఈ పిల్లకి కుకింగ్ టీచర్ అయిపోయానేమో. నాన్సీ ఇబ్బందిని చూసి నవ్వుతూ అంటోంది సుశీల. గోహెడ్ ఆంటీ నవ్వుతూ అంది కావ్య. నాన్సీతో పాటు సుశీల గారు వెళ్ళగానే గుమ్మం దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్కి కాల్ చేసి సుశీల గారు తిరిగి వస్తే వెంటనే ఇన్ఫామ్ చేయమని చెప్పి ఫాస్ట్గా సుశీల రూమ్లోకి వెళ్ళారు రక్ష, రాఖీ. వాళ్ళిద్దరూ అంత హడావిడిగా సుశీల రూమ్లోకి వెళ్ళడం చూసి కావ్య కూడా వెనకే వచ్చింది. వాట్ హ్యాపెండ్ గాయస్ అంటూ. నథింగ్ కావ్య గారు, నేను మీకు మొత్తం తర్వాత క్లారిటీగా చెప్తాను. ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి అన్నాడు రాఖీ. వాట్ రక్ష, ఏం జరుగుతోంది అంది కావ్య రక్షకి మాత్రమే వినిపించేలాగా. ష్ కావ్య, కాసేపు సైలెంట్గా ఉండు, నీకు నేను తర్వాత చెప్తాను అంది రక్ష. ఇద్దరూ ఏకమయ్యారన్నమాట. పోనీలే, వీళ్ళకైనా క్లారిటీ ఉంది వాళ్ళు ఏం పని చేస్తున్నారో. ఖచ్చితంగా రక్ష ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి తెలుసుకోవడానికి రాఖీ ఏదో చేస్తున్నాడని అనుకుని సైలెంట్గా ఉంది కావ్య. రాఖీ ఆ లాకర్ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. దానిపైన ఉన్న డేట్ని చూసి అతనికి క్లియర్గా అర్థమవుతోంది సుశీల గారు ఈ లాకర్ ఓపెన్ చేసి చాలా రోజులయ్యిందని. పైగా అది చాలా ఓల్డ్గా కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక 20 years క్రితం లాకర్ అని క్లియర్గా అర్థమవుతోంది. రాఖీ ఆ లాకర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండగానే ప్రతాప్ నుంచి మెసేజ్. వాట్సాప్ ఓపెన్ చేసి అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ. ఆ నేరస్తుల ఇద్దరి ఫొటోస్, 20 years బ్యాక్ వాళ్ళు చేసిన క్రైమ్ రిపోర్ట్స్, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ A to Z మొత్తం వాట్సాప్ చేశాడు ప్రతాప్. ప్రతాప్ పంపించిన మెసేజ్ ద్వారా ఆ ఇద్దరి నేరస్తులలో ఒకరు నాగేష్, మరొకరు నందగోపాల్. ఆర్య చెప్పిన పేరు కూడా నాగేష్. డౌట్ లేదు, ఖచ్చితంగా ఇతనికి అవినాష్ ఫ్యామిలీకి ఏదో రిలేషన్ ఉండి ఉంటుంది. అందుకనే వాళ్ళు అవినాష్ మీద అంత కేరింగ్ చూపిస్తున్నారు. అవినాష్ కాకుండా మరొకరు ఆ డ్రగ్లో టయానికి చేర్చకుండా ఉన్నట్లయితే ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. పైగా అవినాష్ గురించి అందరికీ తెలిసేలా చేసి సమాజంలో అతనిని బ్రతకనిచ్చేవాళ్ళు కాదు. అతని DNA అవినాష్ DNA మ్యాచ్ అవుతోంది. కానీ అతను పోలీస్ ఇంట్రాగేషన్లో చనిపోయాడని ఆర్య చెబుతున్నాడు. అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఏదో తెలియాలి నాకు. ఆలోచిస్తూ ఖచ్చితంగా ఈ లాకర్లో నాకు సమాధానం దొరుకుతుంది అనుకుంటూ 5 minutes ఆలోచించి, ఆంటీ ఈ మధ్య లాకర్ని ఓపెన్ చేయలేదు. నేను సీసీ కెమెరాలో బాగా అబ్జర్వ్ చేశాను. ఆ రోజు నైట్ ఆ ముసుగు మనుషులు ఈ రూమ్ మొత్తం సెర్చ్ చేశారు. రక్షాని ఒక్కసారి బయటికి పంపిస్తే షూట్ చేసి లాకర్ ఓపెన్ చేయవచ్చు అని తనలో తాను ఆలోచిస్తున్నాడు రాఖీ. రక్ష, నాకు అర్జెంటుగా ఒక 50 gram మ్యాగ్నెట్ కావాలి. ఇంట్లో ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఉంటుంది, చూసి త్వరగా తీసుకురా అన్నాడు రాఖీ. మ్యాగ్నెట్ ఇంట్లో ఎందుకు ఉంటుంది రాఖీ? లేదు, మా ఇంట్లో లేదు. అయినా మ్యాగ్నెట్తో లాకర్ ఎలా ఓపెన్ చేస్తావు అంది రక్ష. రక్ష, అదంతా నేను చూసుకుంటాను కదా. నీకు సుశీల గారి గురించి ఆలోచన ఉంటే వెళ్ళి తీసుకురా, ఏదో ఒకటి చేయి. ప్రతి సౌండ్ సిస్టంలో మ్యాగ్నెట్ ఉంటుంది. హోమ్ థియేటర్ అయినా రేడియో అయినా ఏదైనా పర్వాలేదు, బ్రేక్ చేయి. కావ్య గారు, మీరు రక్షకి హెల్ప్ చేయండి ప్లీజ్ అన్నాడు రాఖీ. కానీ రాఖీ, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఆ లాకర్ ఓపెన్ చేయడం అంత అవసరమా అంది కావ్య. అవును రాఖీ, వద్దులే, వదిలేసేయి. ఆంటీ కోసం కావాలంటే నేనే కొన్ని రోజులు జాబ్ మానేస్తాను. ఇదంతా ఎందుకు అంది రక్ష. రక్ష, ట్రై టు అండర్స్టాండ్. నువ్వు నేను ఆంటీకి ఎంత సపోర్ట్ చేసినా, ఎంత ధైర్యం చెప్పినా తన వాళ్ళంటూ లేని లోన్లీ ఫీలింగ్ తీర్చలేము. ఆంటీకి ఏమీ కాని నేనే ఆవిడ గురించి అంతలాగా ఆలోచిస్తున్నాను. నువ్వేంటి చిన్న హెల్ప్ చేయమంటే చెయ్యవు? ఆంటీ నీకు కూడా అమ్మలాంటి వారని చెప్తూ ఉంటావు కదా. ఆవిడ నీకు చిన్నప్పటి నుంచి ఎన్ని చేశారో గుర్తు తెచ్చుకో రక్ష. నువ్వు ఈ చిన్న రిస్క్ చేయలేవా ఆవిడ గురించి అని ఎమోషనల్గా కావాలని మాట్లాడి రక్ష బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు రాఖీ. సుశీల గారు చిన్నప్పటి నుంచి తనకి చేసినవన్నీ ఒక్కసారి గుర్తుకు వచ్చాయి రక్షకి. సారీ ఆంటీ, మీ పర్మిషన్ లేకుండా మీ లాకర్ ఓపెన్ చేస్తున్నాము, కానీ అది మీ మీద ప్రేమతోనే అనుకుంటూ ఇప్పుడే మ్యాగ్నెట్ తీసుకువస్తాను అని బయటికి నడిచింది రక్ష. రక్షకు హెల్ప్ చేయడానికి కావ్య కూడా బయటికి వెళ్ళింది.
రాకీ వెంటనే గన్ తీసి సైలెంట్లో పెట్టి లాకర్ని షూట్ చేశాడు. ఆ సీక్రెట్ లాకర్లో రాకీ ఏం చూస్తాడు? రాకీ ఊహించినట్టే ఆ కేస్కి సంబంధించిన క్లూస్ ఏమైనా దొరుకుతాయా? సుశీల గారి బ్యాక్గ్రౌండ్లో నిజంగానే రాకీ ఊహించినట్లు ఏదైనా క్రైమ్ ఉందా? నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ సుశీల గారు ఫేస్ చేసి ఉంటే ఎందుకు ఆవిడ తన గత జీవితం గురించి చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు? ఈరోజు నైట్ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావు అని బెట్ కట్టిన రాకీ రక్ష చేత ఐ లవ్ యూ చెప్పించుకోగలడా లేదా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.